మీరు గోల్డ్ కొంటున్నారా, అయితే ఈ పాయింట్స్ ముఖ్యంగా చెక్ చేసుకోండి అని బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలి అనుకున్నప్పుడు తక్కువ వేస్టేజ్ ఇంపోజ్ అవుతున్న ఐటమ్స్ తీసుకోండి. స్టోన్స్ లేకుండా తీసుకుంటే మీకు అది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుంటుంది. చూడ్డానికి బాగుండాలి, లుక్ కోసం కావాలి అన్నప్పుడు మంచి వర్క్మెన్షిప్ ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోగలరు. సెకండ్లీ, విచ్ స్టోర్ ఇన్ ద మార్కెట్ తక్కువ మజూరీ ఛార్జెస్, అంటే అసలుకి మజూరీ మాలాగా అసలు మజూరీ లేకుండా వేస్టేజెస్ తరుగు లాంటివి తక్కువ ఛార్జెస్ వేస్తున్న స్టోర్ని మీరు కంపేర్ చేసుకోవాలి. 10 లక్షల ఐటమ్ కొంటున్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి కొనకుండా 2-3 స్టోర్స్ కంపేర్ చేసుకొని, ఆ స్టోర్స్ లో మా ముకుందాకు కూడా వచ్చి డెఫినెట్లీ ఒక ఐటమ్ ని కంపేర్ చేసుకొని తీసుకుంటే ఇంకెక్కువ నాలెడ్జ్ వస్తుంది అండ్ బెటర్ ప్రైసింగ్, ఎంతో కొంత మా అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ మరీ ఎక్కువ వెయిట్ కి ఒకే ఐటమ్ పెట్టకుండా వేరే వేరే వెయిట్స్ ఐటమ్ తీసుకుంటే సో దట్ యూ కెన్ వేర్ స్మాల్ ఈవెంట్స్ కి కూడా చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నప్పుడు కూడా చిన్న చిన్నవైనా తీసేయచ్చు, ఒకటేసారి పెద్దదిగా. స్టోన్స్ కి బీడ్స్ కి బైబ్యాక్ వాల్యూ ఇస్తున్న స్టోర్స్ ఏంటి మా ముకుందాలో ఉంది. కొనాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అన్ని స్టోర్స్ తో పాటు మా ముకుందాన్ని కూడా విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి,